హెచ్సియు భూములపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. వటా ఫౌండేషన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు విననుంది. అంతవరకు ఎలాంటి కట్టింగ్స్ చేయవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిన్న పిటిషన్పై విచారణ జరపగా ప్రభుత్వం తరపున న్యాయవాది సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు. కేవలం గూగుల్ మ్యాప్ల ఆధారంగా రాద్ధాంతం చేస్తున్నారని, గూగుల్ ఇమేజ్లు మారుతుంటాయని కోర్టుకు వివరించారు. ప్రతివాదులు చెప్పినట్లు అసలు అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ లేదని, ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ అని కోర్టుకు వివరించారు. దీనికి కౌంటర్గా వటా ఫౌండేషన్ తరపున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి కంచె గచ్చిబౌలి దగ్గర జేసీబీలు భూమిని చదును చేసే ఫోటోలను కోర్టుకు సమర్పించారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా ప్రభుత్వం ఉన్నపళంగా చెట్లను కొట్టేస్తుందని, ఎన్ఆర్ఎస్ఏ శాటిలైట్ ఇమేజెస్ ను ప్రభుత్వం బయటపెట్టాలి అన్నారు. ప్రభుత్వం ప్రకృతి విధ్వంసాన్ని ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని వటా ఫౌండేషన్ తరపు న్యాయవాది కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హెచ్సియు భూములపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. వటా ఫౌండేషన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, చెప్పండి, ఇవాళ జరగనున్న విచారణకు సంబంధించిన అప్డేట్స్. తెలంగాణ హైకోర్టులో ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల అంశానికి సంబంధించి వాటా ఆర్గనైజేషన్ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో నిన్న సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. అయితే ఈ విచారణలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఎలాంటి కటింగ్స్ చేయవద్దు అనేది ప్రస్తుతం ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి పనులు కూడా ప్రస్తుతం పూర్తిగా అన్ని క్లోజ్ చేశారు. ఇంకా పనులకు సంబంధించి 2:30 గంటల సమయాన ఎప్పుడైతే హీరింగ్ ఉంటుందో హైకోర్టులో హీరింగ్ కొనసాగుతున్న సమయంలో అసలు ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది ఒకవైపు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఫారెస్ట్ భూములు అంటూ ఇప్పటికే పిటిషన్ తరఫున న్యాయవాది పిటిషన్ కూడా దాఖలు చేయడం, దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్ కూడా నిన్న ఫారెస్ట్ భూములు అంటూ ఆర్గ్యుమెంట్ కూడా కొనసాగించారు. అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయన్న అంశాన్ని ప్రస్తుతం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న పూర్తి ప్రకృతి విధ్వంసానికి సంబంధించి చెట్ల నరికివేతతో సహా మిగతా అంశాలకు సంబంధించి పూర్తి వీడియో, ఫోటో ఎవిడెన్స్ మొత్తం కూడా ప్రస్తుతం నిన్న పిటిషన్ తరఫున లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో వాదనలు కూడా వినిపించారు, ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశారు. అయితే ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే ఏదైతే ఫారెస్ట్ భూమని పిటిషనర్ చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా ఫారెస్ట్ భూమి కాదు. కానీ ఏదైతే గూగుల్ మ్యాప్ ఆధారంగానే పూర్తి స్థాయిలో వీళ్ళు గుర్తించి ఆ ఫోటోలను మాత్రమే మీకు ఇచ్చారనే అంశాన్ని ఇటు ఏజీ చెప్పుకొచ్చారు. అక్కడ ఫారెస్ట్ కు సంబంధించిన భూములు ఏవి కావు. ఎందుకంటే 2003లోనే ఐఎంజీ సంస్థకు కేటాయించారు. 50,000కు సంబంధించిన తక్కువ ధరకే 400 ఎకరాలు తీసుకున్నారన్న అంశానికి సంబంధించి గత ప్రభుత్వం మళ్ళీ రికవరీ చేసింది. ఆ అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత కోర్టులో క్లియర్ అయిన తర్వాతే ప్రభుత్వం అక్కడ ఐటీ పార్క్ 400 ఎకరాల్లో చేద్దామనే అంశాన్ని ఇటు ఏఐజీ చెప్పుకొచ్చారు. అయితే ఈ సుదర్శన్ రెడ్డి చెప్పినటువంటి వాదనలకు సంబంధించి మొత్తం అక్కడ ఏదైతే గ్రీనరీ ఉందో 400 ఎకరాల హెచ్సియుకి సంబంధించిన భూములు అంటున్నారో అక్కడ మొత్తం కూడా 4 హెలిప్యాడ్లు ఉన్నాయి. ఇది ఎన్విరాన్మెంటల్ కు సంబంధించిన దెబ్బతీసే వ్యవస్థ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూమి, ఇది ఫారెస్ట్ భూమి కాదనేది పూర్తిగా ఇటు ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా వాదనించారు. ఇరు వాదనల అనంతరం నిన్న 2:30 గంటల వరకు, అంటే ఇవాళ 2:30 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది ప్రభుత్వం ఆదేశించి మరి ఇవాళ జరగబోయే విచారణ ఇప్పటికే పిటిషనర్ ఫారెస్ట్ భూములు అంటున్నారు, కానీ ఫారెస్ట్ భూములు కాదనేది ఇది ఏజీ చెప్తున్నారు. మరి పిటిషన్ సంబంధించి ఇవాళ అర్హతకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇవాళ విచారణకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. 2:30 గంటల సమయాన హైకోర్టులో హెచ్సియు భూములకు సంబంధించి విచారణ అయితే జరగనుంది. థ్యాంక్ యూ అమర్.